నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మే 17, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడిలేంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:36 సూర్యాస్తమయం సాయంత్రం 6:32. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ బహుళ పంచమి. పంచమి తిథి మే 17, శనివారం తెల్లవారితే 2:22 అండి. మే 18 ఆదివారం తెల్లవారితే 2:33 వరకు పంచమి తిథి అనేది ఉంటుందండి. అంటే శనివారం పూర్తిగా పంచమి తిథి ఉంటుంది. తదుపరి వైశాఖ బహుళ షష్ఠీ తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ. పూర్వాషాఢ నక్షత్రం మే 17 శనివారం మధ్యాహ్నం 3:07 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుర్రాశి. ధనుర్రాశి శనివారం రాత్రి 12:04 వరకు ఉంటుంది. తదుపరి మకర రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం సాధ్య ఉదయం 7:07 వరకు. తదుపరి శుభ కరణం కౌలవ సాయంత్రం 5:42 వరకు. తదుపరి గర సాయంత్రం 6:11 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 11:19 అండి, రాత్రి 12:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:37 అండి, ఉదయం 7:18 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 5:29 నుండి ఉదయం 7:11 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:11 అండి, తెల్లవారితే 4:59 వరకు. అమృత గడియలు ఉదయం 10:05 నుండి ఉదయం 11:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, మహాప్రస్థానంలో పాండవులు ద్రౌపదిని ఎవరు వెంబడించారు? ఈ ప్రశ్నకైతే ఆప్షన్ ఏ పావురము, బి పాము, సి కుక్క అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాయపెట్టి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, ధర్మరాజు తరువాత భారత సామ్రాజ్యానికి చక్రవర్తి ఎవరు? ఈ ప్రశ్నకైతే జవాబు బి పరీక్షిత్ అండి. మరి ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పిన వారు బసవన్న గారు, త్రినాథ్ పొన్నాడ గారు, అశోక్ దింటకుర్తి గారు, మరియు మాణిక్యరత్నం గారు, పద్మ గారు, మూర్తి దుర్గా గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం అండి, మరియు ప్రపంచ రక్తపోటు దినోత్సవం కూడా. మరి నటి శాంతకుమారి గారి జయంతి అండి ఈరోజు. అదేవిధంగా నటి చార్మి గారి పుట్టినరోజు అండి. ఆవిడకి మన ఛానల్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు విశాఖపట్నం జిల్లా నుండి ఆర్ మధుబాబు మరియు రమణి సత్యాదేవి ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు అండి. మన ఛానల్ తరఫున వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మనతో పాటుగా మరియు అత్తామామలు నూకరాజారావు మరియు వెంకటరత్నం మరియు తల్లిదండ్రులు సత్యనారాయణ మరియు సుజాత గారు వీలైతే
వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారండి. వీటితో పాటుగా ఈరోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి, గోధుమ రవ్వ వేయడానికి, మరియు పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, అదేవిధంగా ఈరోజు పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు గృహప్రవేశం చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు నూతన ఎలక్ట్రానిక్ వస్తువులైనా కొనుగోలు చేయాలన్నా, ఓపెనింగ్ చేయాలన్నా మంచిదండి. మరియు షాపులు ఓపెనింగ్ కూడా ఈరోజు చాలా మంచిది. లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి కూడా మంచిదండి. అదేవిధంగా ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదండి. మరియు ఈరోజు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.